వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో మన వీడియోస్ ఎవరైతే చూస్తూ సేవింగ్స్ చేయాలనుకుంటున్నారో మీరంతా కూడా ఆ సేవింగ్స్ చేయాలని చెప్పి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసరికి మనము గోల్డ్ షాప్లో ఎన్నెన్ని మోసాలు జరుగుతున్నాయి అని చెప్పి అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో లాస్ట్ వీడియో చేసాము, దాని కంటిన్యూషను. సో ఆల్రెడీ ఆ వీడియో చూడడం వాళ్ళు చూడండి. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం గోల్డ్ ఆర్ సిల్వర్ కొనే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒక గోల్డ్ ఐటమ్ కానీ ఏదైనా ఒక చిన్న బంగారం అయినా వెండి వస్తువైనా, అది గ్రామ్ అవనండి 2 గ్రామ్స్ అయినండి గోల్డ్ కాయిన్స్ అవ్వండి, ఏదైనా సరే మనం కొనాలి అనుకున్నప్పుడు కనీసం మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, షాప్స్ వాళ్ళు మనల్ని ఎన్ని విధాలుగా మోసం చేస్తారో మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడు మనం మోసపోకుండా ఉండాలి అంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలు తెలుసుకోవాలి అన్నది ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. సో ఈ వీడియోలో చెప్తాను మనం మినిమం ఏమేమి తెలియాలి అని. అండ్ మన ఇంట్లో ఉన్న గోల్డ్ ఆర్ సిల్వర్ అన్నది ప్యూరిటీ ఉందా లేదా అన్నది ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఇన్ కేస్ మనం ఎక్కడన్నా మోసపోతే ఏం చేయాలన్నది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే గోల్డ్ ఆర్ సిల్వర్ కొనే ముందు మనము తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు. దానికంటే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, యూస్ఫుల్ ఉన్నాయి అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, షాప్కి వెళ్ళే ముందే ఒక్కసారి మనము గోల్డ్ రేట్ని అయితే తెలుసుకోవాలి. ఏంటంటే సడన్గా మనకి ఏదైనా అకేషన్ వచ్చింది, ఎవరైనా వచ్చి గోల్డ్ కొనడానికి వెళ్దాం అన్న వెంటనే ఏంటంటే అలా ఏదో మనం ఏదో డ్రెస్ కొనడానికి వెళ్ళినట్టు ఇంకేదో వెళ్ళినట్టు షాప్కి బయలుదేరిపోతుంటాం అనమాట. అలా కాకుండా గోల్డ్ రేట్ ఏంటి, సిల్వర్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కొనుక్కోవాలి, సిల్వర్ ఈరోజు ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది అని చెప్పి బులియన్ మార్కెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ బులియన్, హైదరాబాద్ ఇట్లా అనమాట. సో అక్కడ మనకి ఈరోజు 22 క్యారెట్స్ ఎంత ఉంది, 24 ఎంత ఉంది. గోల్డ్ కాయిన్స్ కొనాలనుకుంటే 24 క్యారెట్స్ ఎంత ఉంది ఈరోజు. అదే ఆర్నమెంట్ అయితే కనుక 22 క్యారెట్స్ ఎంత ఉంది అని ఈ కాస్ట్ అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత కూడా ఒక్క షాప్కి వెళ్ళకండి, ఏవైనా ఒక 2 షాప్స్లో రేట్స్ అయితే కంపేర్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క షాప్లో డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ మనకు ఆన్లైన్లో కనిపించే గోల్డ్ రేట్ ఒకటి ఉంటుంది, మనం వెళ్ళి అడిగిన తర్వాత మనకి చెప్పే గోల్డ్ రేట్ అయితే ఒకటి ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి, బులియన్లో చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత వెళ్ళి మనమైతే అండ్ ఇంకొక 2-3 షాప్స్ అన్నా తెలుసుకోవాలి. సో తెలుసుకొని ఎయిదర్ మనము షాప్స్లో అంటే ఐదర్ రెప్యూటెడ్ బ్రాండెడ్ షాప్లో కొనాలి, లేదు అంటే మనకు ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్న ఒక 10-20 ఇయర్స్ ఇట్లా ఉండే షాప్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్స్లో అయినా కానీ గోల్డ్ కొనడం అయితే బెటర్. బట్ రేట్ తెలుసుకొని వెళ్తే అట్లీస్ట్ మనకు ఐడియా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత తీసుకోకుండా ఉంటాము. నెక్స్ట్ తెలుసుకోవాల్సింది వేస్టేజ్ కూడా ఎంత రేట్స్ ఉన్నాయి, వేస్టేజ్లో ఆఫర్స్ ఎంత ఉన్నాయి అని చెప్పి. అంటే జ్యువెలరీకి ఒక వేస్టేజ్ ఉంటుంది, గోల్డ్ కాయిన్స్కి ఒక వేస్టేజ్ ఉంటుంది. సో మనం వెళ్ళేటప్పుడు జ్యువెలరీకి ఎంత, గోల్డ్ కాయిన్స్కి ఎంత అని తెలుసుకొని వెళ్ళాలన్నమాట. అలా కాకుండా రెండింటికి ఒకటే వేస్టేజ్ అనుకోకూడదు. అండ్ వేస్టేజ్ ఎంత ఉంది, ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే బేసిక్ వేస్టేజ్ వచ్చేసరికి జ్యువెలరీస్కి అయితే కనుక మ్యాక్సిమం 18% ఉంటుంది, అంతకంటే ఎక్కువ వేస్టేజ్ ఎక్కడా ఉండదు. ఇన్ కేస్ ఎవరన్నా 18 కంటే ఎక్కువ చెప్తే అలాంటి షాప్స్లో తీసుకోకండి. మ్యాక్సిమమే అందరూ ఫిక్స్ అయింది 18%. బట్ ఆ 18%లో కూడా ఆఫర్స్ ఉంటుంటాయి. అంటే 50% ఆఫ్ పెడతారు, 9%కి ఇస్తాం, 12%కి ఇస్తాం. వెరీ వెరీ రేర్లో అసలు విఏ అన్నది ఉండదు. ఇక్కడ విఏ అంటే వేస్టేజెస్. ఇంతకుముందు మేకింగ్ ఛార్జెస్ అని ఉండేవి కదా, ప్రీవియస్గా అయితే మనం మేకింగ్ ఛార్జెస్ అనేవాళ్ళు. అంటే ఆ గోల్డ్ని తయారు చేసినందుకు, అంటే బిస్కెట్లా ఉన్నదాన్ని మనం ఒక జ్యువెలరీలోకి ఒక గాజులాగో ఒక ఇయర్ రింగ్స్ లాగో కన్వర్ట్ చేసినందుకు మేకింగ్ ఛార్జెస్ అంటాం. దాన్ని ఇప్పుడు విఏగా మార్చారనమాట. సో మేకింగ్ ఛార్జెస్ అన్న విఏ అన్న ఒకటి. అంటే ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ని విఏ అంటున్నారు. విఏ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట. సో ఇది 18% మ్యాక్సిమం ఉంటుంది. ఆఫర్స్ పెట్టినప్పుడు మాత్రం 9%, 12% ఉంటుంది. కాబట్టి మీరు గోల్డ్ కొనుక్కోవాలి అని వెళ్తున్నప్పుడు, జ్యువెలరీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళైతే కనుక మళ్ళీ అగైన్ ఒక 2-3 షాప్స్ తిరగండి. ఎక్కడ విఏలో ఆఫర్ ఉన్నాయో చూడండి. రెప్యూటెడ్ బ్రాండెడ్ షాప్ అయ్యి ఉండి తక్కువ విఏ అంటే 9%, 12% లేదా ఇంతకంటే తక్కువ మీరు బార్గెనింగ్ చేయగలిగితే అలాంటి దగ్గరే తీసుకోండి. అంతకంటే 18 కంటే ఎక్కువ అయితే అసలు పెట్టకండి. 18 కంటే తక్కువ ఉంటే కనుక అక్కడ తీసుకోండి. అది రెప్యూటెడ్ అయితేనే తీసుకోండి. విఏలో ఆఫర్ ఉంది కదా అని చెప్పి ఎక్కడ ఆఫర్ పెడితే అక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే మన వీక్నెస్ని గోల్డ్ షాప్స్ వాళ్ళైనా ఎవరైనా క్యాచ్ చేస్తారు. అంటే చిన్న చిన్న షాపులు ఎవరైనా పెట్టుంటే, అందరినీ అనట్లేదు నేను, చిన్న షాపులు వాళ్ళు మోసం చేస్తారు, పెద్దవాళ్ళు చేయరని కాదు, ఎవరు చేసే మోసాలు వాళ్ళు చేస్తారు. జాగ్రత్తగా మనం ఉండాలి.
ఇన్కేస్ చెయ్యాలి అనుకుంటే మన వీక్ పాయింట్ ఇదే కదా, ఆ షాప్లో 18% ఇస్తున్నారు, ఇక్కడ 9% ఇస్తారని వెళ్ళిపోతాం కాబట్టి, సో మన వీక్నెస్ని కూడా క్యాచ్ చేసే ఉంది కాబట్టి, సో రెప్యుటేటెడ్ ఉన్నవి, మనకి ట్రస్ట్ ఉన్నవి షాప్స్కి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకుని ఎక్కడ తక్కువ వేస్టేజ్ అయితే అక్కడ. లేదు ఇక్కడ కూడా మనం కొన్ని షాప్స్లో అడగవచ్చు, అంటే బ్రాండెడ్ షాప్ ఇప్పుడు లలితాకి వెళ్ళి విఏం తగ్గించమంటే వాళ్ళు తగ్గించర్లే, కానీ కొన్ని లోకల్ స్టోర్స్ ఉంటాయి చూడండి, ఇలా లలిత, జాయల్కాస్ ఇట్లాంటివి కాకుండా కొన్ని మన ఊర్లో లోకల్గా ఉన్న షాప్స్లో అయితే మనం ఎప్పటి నుంచో 10-20 ఇయర్స్ ఉన్న షాప్స్లో అక్కడ వాళ్ళని మనం అడగొచ్చు అనమాట, ఇంత వేయకండి మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి. సో అంత బార్గెన్ చేయగలుగుతారు, అది ఇక్కడే చేయగలం, ఎందుకంటే గోల్డ్ రేట్ వాళ్ళు తగ్గించారు, జిఎస్టీ అన్నది తగ్గించడానికి ఉండదు అనమాట. అండ్ సో జిఎస్టీ వచ్చేసరికి 3% కామన్. సో షాప్కి వెళ్ళే ముందు గోల్డ్ రేట్ తెలుసుకోవాలి, దాని తర్వాత వేస్టేజ్ ఎంత ఉందో తెలుసుకోవాలి. మనకి గోల్డ్ మీద ఎప్పుడు కూడా వేస్టేజ్ అంటే మేకింగ్ ఛార్జెస్, ఇప్పుడు వాల్యూ యాడ్ ట్యాక్సెస్ ఇది పడుతుంది, అగైన్ దాని మీద జిఎస్టీ కూడా 3% ఉంటుంది. జిఎస్టీ కూడా 3% వేస్తున్నారా, అంతకంటే ఎక్కువ వేస్తున్నారా అన్నది కూడా చూసుకోండి. జిఎస్టీ 3%, అంతకు మించి కట్టకూడదు. ఈ జిఎస్టీని మనము ఏమి చేయలేదు, ఇది గవర్నమెంట్ది కాబట్టి. అదే గోల్డ్ కాయిన్స్కి అయితే కనుక మ్యాక్సిమం విఏ అంటే మేకింగ్ ఛార్జెస్ అనేవి 2% ఉంటాయి, 2% ఆర్ 3% ఉంటుంది, అండ్ జిఎస్టీ ఉంటుంది. కొన్ని షాప్స్ వాళ్ళు గోల్డ్ కాయిన్స్కి వచ్చేసరికి ఇలా విఏ 2%, 3% తీసుకోకుండా మేకింగ్ ఛార్జెస్ అని పెట్టేసి 200 ఆర్ 300 తీసుకుంటూ ఉంటారు ఒక 1 గ్రామ్కి అలాగనమాట. సో గోల్డ్ కాయిన్కి అయితే ఇలా ఉంటుంది, అది చెక్ చేసుకొని అయితే వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విఏలో మనకి మ్యాక్సిమం డిస్కౌంట్ ఉంటుంది కదా ఇప్పుడు చెప్పినట్టు, కాబట్టి మనం గోల్డ్ రేట్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక మ్యాక్సిమం విఏ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ చూసుకోవడం, లేదంటే కనీసం ఇక్కడ తగ్గించడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందేమో షాప్ వాళ్ళని అడగడం బెటర్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది గోల్డ్ రేట్ క్యాలిక్యులేషన్ అన్నది ఐడియా ఉండాలి. సో అంటే మనం ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసుకున్నాం, దాని మీద మనకి మేకింగ్ ఛార్జెస్ అంటే విఏ పడుతుందని తెలుసు, జిఎస్టీ పడుతుందని తెలుసు, బట్ గోల్డ్ రేట్ క్యాలిక్యులేషన్ తెలియడం కూడా తెలియాలి. ఎందుకు వెళ్తాము షాప్కి వెళ్ళి ఒక ఆర్నమెంట్ ఇస్తారు, తర్వాత వాళ్ళు చెప్తా ఉంటారు ఇంత వేసామండి, ఇంత వేసాం, ఇలా అని, మనకేమో అక్కడ అర్థం కాదు. సో మనం ఫస్ట్ ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయాలి, ఇంత ఎందుకు రేట్ వేసారండి అని అడగాలి. అంటే ఆ రేటు వాళ్ళు ఎలా వేసారు అన్నది మనం తెలుసుకొని వెళ్ళడం బెటర్ అనమాట. లేదు అంటే వాళ్ళు ఏం చెప్తున్నా వింటాం అనమాట. ఇవన్నీ నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నవి, ప్రీవియస్గా నాకు కూడా ఐడియా లేదనమాట, ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారు, నాకు ఇవేం అర్థమయ్యేది కాదు ఇనీషియల్ డేస్లో. సో ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక గ్రాము 7,000 ఉంది అనుకుందాం, ఒక 22 క్యారెట్స్ మీరు తీసుకున్న ఒక జ్యువెలరీ అన్నది 4 గ్రామ్స్ అయింది అనుకుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ గోల్డ్ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారన్నది చెప్తాను, అంటే షాప్కి వెళ్ళే ముందు తెలుసుకోవడం. సో ఒక 4 గ్రామ్స్ మీరు జ్యువెలరీకి అన్నారంటే ఈరోజు గ్రామ్ రేటు 7,000 ఉంది కదా, మీరు కొంది 4 గ్రామ్స్ కాబట్టి 7,000 ఇంటూ 4 28,000 ఫస్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది. ఈ 28,000 మీద అంటే మీరు కొన్న గోల్డ్ గ్రామ్స్ వెయిట్ మీద ఇప్పుడు మనకి వేస్టేజ్ విఏ అన్నది వేస్తారు. మ్యాక్సిమం 18% కదా, నేను 18% తీసుకుంటున్నాను. అంటే మనం కొన్న 4 గ్రాముల ఆ జ్యువెలరీ ఆ రింగ్ మీద దేని మీద ఈ 28,000 ఇంటూ 18/100 వేస్తే 5040 అన్నది మనకి వేస్టేజ్. చూసారా ఎంత పడుతుందో, 28,000. ఒక 4 గ్రామ్స్ మీద మనకి పడుతున్న వేస్టేజ్ వాల్యూ ఇంత ఉంటుందన్నమాట. అందుకని ఎంత వేస్టేజ్ తగ్గించుకోగలిగితే మనకి అంత మంచిది అనమాట, అనగా విఏ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, మన గోల్డ్ రేట్ ఏమో 28,000, మనం తీసుకున్న ఒక రింగ్ అనుకుందాం, ఆ రింగ్ కాస్ట్ 28,000 ప్లస్ దీని మీద విఏ ఎంత 5040 కలిపితే 33,000. ఇక్కడతో అయిపోలేదు, దీని మీద జిఎస్టీ వేస్తారనమాట. సో ఈ 33,040 మీద మళ్ళీ జిఎస్టీ ఎంత 3%, అంటే ఈ అమౌంట్ని ఇంటూ 3/100 చేసాము అంటే 991 అన్నది మళ్ళీ మనకి జిఎస్టీ అయితే పడింది. సో జిఎస్టీ ఆల్మోస్ట్ 1,000 రూపీస్ వరకు ఉంది. సో ఇప్పుడు ఆ 33,000 ప్లస్ 991 కలిపితే 34,000 అన్నది మన ఫైనల్ రేట్ అనమాట. మీరు చూసారా, మన గోల్డ్ రేట్ ఏమో 28,000 ఉంది, కానీ ఫైనల్గా మనకు విఏ యాడ్ అయ్యి జిఎస్టీ యాడ్ అయ్యి ఇది వచ్చేసరికి 34,000 అయింది. కాబట్టి ఎప్పుడైనా కానీ విఏలో ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయి అని చూసుకోవడం, లేదంటే గోల్డ్ స్కీమ్స్ కట్టాము అంటే మనకి విఏ తక్కువ ఇస్తుంటారు కట్టి, అది బెటర్ అన్నమాట. సో ఇది మన క్యాలిక్యులేషన్. అంటే నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్స్ అన్నవి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే స్టోన్ రేట్స్ అన్నవి క్యాలిక్యులేట్ చేయడం అందరికీ అంత ఐడియా ఉండదు, ఈవెన్ నాకు సరిగ్గా ఐడియా లేదు, వాళ్ళు ఏదో చెప్తుంటారు. కాబట్టి మ్యాక్సిమం స్టోన్స్ కూడా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అనుకోండి, డైమండ్స్ అయితే మనకి మనం తీసుకున్న డైమండ్ కాస్ట్ రిటర్న్ 80% ఆర్ 90% రిటర్న్ వస్తుంది అంటారు. అదే స్టోన్స్ అనుకోండి, మనం ఒక 4 గ్రామ్స్ జ్యువెలరీలో ఒక 1 గ్రామ్ వరకు స్టోన్స్ ఉన్నాయి అంటే మనకి చాలా వేస్ట్ పోతుంది అనమాట. అందుకని మినిమం స్టోన్స్ లేని జ్యువెలరీ తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఆ స్టోన్స్ కాస్ట్ మళ్ళీ మనకి 1,000 to 2,000 ఎక్స్ట్రా వేస్తారు. అదే మనం అమ్మేటప్పుడు మాత్రం స్టోన్ తీసేస్తారు, మన క్యాలిక్యులేషన్ ఉండదు. కాబట్టి కొన్ని స్టోన్స్ మాత్రం సంథింగ్ రూబీ ఇట్లాంటివి అనుకుంటా, కొన్నిటికి మాత్రం వాల్యూ అయితే ఉంటుంది, కానీ నార్మల్ స్టోన్స్కి ఉండదు. కాబట్టి స్టోన్స్ జ్యువెలరీ అన్నది అంటే మన దగ్గర అన్ని ప్యూర్
గోల్డ్ జ్యువెలరీస్ ఉన్నాయనుకున్నప్పుడు ఏదైనా ఒక 1 or 2 ఐటమ్స్ అన్నవి స్టోన్స్ ఉంటే బాగుంటుంది, కానీ మ్యాక్సిమం స్టోన్స్ అవాయిడ్ చేయడం అన్నది బెటర్ ఆప్షన్ అనమాట. సో స్టోన్స్కి ఒక ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ పెట్టకుండా ఉండడం బెటర్. ఎంత పడుతుంది వాళ్ళు చెప్పేది క్లారిటీగా తెలుసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ వెయిట్ చెకింగ్. ఇది ఆల్రెడీ చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో. సో ఇదేంటి అంటే మనకి గోల్డ్ ట్యాగ్ మీద 1 గ్రామ్ ఉంటుంది, 4.01 గ్రామ్స్ ఉందనుకోండి, మనం ఫైనల్ ఎస్టిమేషన్ వేసేటప్పుడు 4.03 గ్రామ్స్ ఇట్లా చూపిస్తారు. దానికి వాళ్ళు చెప్పే రీజన్ కూడా నేను చెప్పాను కదా, ఏసీ వల్ల ఎయిర్ కండిషన్ వల్ల కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయండి అని చెప్తారు. కాబట్టి ఇది ఒకటి క్లారిటీగా తెలుసుకోండి. మరీ ఎక్కువ గ్రామ్స్లో అయితే వేరియేషన్ అయితే ఉండకూడదు. ఒకసారి ఇది కూడా అడగడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం మిల్లీగ్రామ్సే కదా అని వదిలిపెడతాం, కానీ ఆ 0.1 గ్రామ్స్ కాస్ట్ కూడా 700 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుంది. నేను మీకు అగైన్ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. ఈవెన్ మనం ఇప్పుడు ఈ మిల్లీగ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్స్గా అయితే కొనుక్కోవచ్చు. సో మనం అంతా సేవింగ్స్ చేసిన అమౌంట్ వీటి మీద వేస్ట్ చేయకూడదు కదా. సో ఒకసారి వాళ్ళని వీలుంటే కనుక నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ అడగడానికి ట్రై చేయండి. అక్కడ స్టార్టింగ్ ఇంత ఉంది కదా, ఫ్లక్చువేట్ అయ్యింది అన్నారు కదా అని, అప్పుడు వాళ్ళని అడగండి. ఇప్పుడు అంటే ఎయిర్ ఎక్స్పోజ్ వల్ల ఎందుకు పెరిగింది, తగ్గి కూడా ఉండొచ్చు కదా అని అడగండి. వాళ్ళు ఏమైనా కొంచెం తగ్గించడానికి ఛాన్స్ ఉందేమో చూసుకోండి. సో ఎందుకంటే ఇంత చిన్నవి అని మనం అనుకుంటాం, కానీ పెద్ద అమౌంట్ అవుతుందన్నమాట. కొన్నిసార్లు తెలియని వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా వేసేస్తుంటారు. సో ఇది ఒకటి చూసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ వెయిట్ జ్యువెలరీ అన్నది చూసి తీసుకోవడం. లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకోవడం మంచిదే, కానీ కొన్ని ఏంటంటే వెంటనే పోతాయి అన్నమాట. అటాచ్ చేసిన హుక్స్ కానీ చైన్స్ సన్నగా ఉండడం వల్ల ఎవరన్నా కిడ్స్ ఉన్న వాళ్ళైతే కనుక పిల్లలు పట్టుకొని లాగారు అంటే వచ్చేస్తుంది. సో మీరు రెగ్యులర్గా అసలు యూజ్ చేయము, కొంచెం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు అనుకున్నప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ ప్రిఫర్ చేయండి. ఆ లైట్ వెయిట్ జ్యువెలరీని కూడా కొంచెం మంచిగా చేసే ఉంటాయి అనమాట, మరీ సన్నగా కాకుండా. కాబట్టి అదొకటి క్లారిటీగా చూసి తీసుకోవాలి. లేదు అంటే మనం ఇప్పుడు కొన్న జ్యువెలరీని మళ్ళీ ఒక 1 yearలోనో 2 yearsలోనో వెళ్ళి మార్చేసి ఇంకోటి కొత్త తీసుకోవాల్సి వచ్చింది. సో అంటే ఉన్న వాళ్ళకైతే ఓకేలే, కానీ బిలో ఆర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టమే కదా, ఒకసారి కొనడమే ఎక్కువ, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి వేస్టేజ్ పోగొట్టుకోవడం కంటే సో చూసి తీసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ ప్రాపర్ బిల్ అండ్ స్లిప్స్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ బిల్ ఇచ్చిన వాటిని అయితే స్టోర్ చేసుకోండి. సో వన్స్ వెళ్ళారు, షాప్కి వెళ్ళారు, ఇవన్నీ తెలుసుకొని వెళ్ళారు, గోల్డ్ కొన్నారు, సిల్వర్ కొన్నారు, కొన్ని వచ్చిన తర్వాత ప్రాపర్గా అయితే బిల్ అడగండి. ఆ బిల్లు మీద మీకు హాల్ మార్క్ అండ్ 6 digits అండ్ BSI మార్కు, ప్యూరిటీ ఇవన్నీ ఉండేలా చూసుకోండి, కాస్ట్ ఉండేలా చూసుకోండి, అన్నీ ఉంచుకోండి. అది పెట్టుకున్న స్లిప్స్ని ఉంచుకోండి. ఎందుకంటే మనకు ఒక 5 years తర్వాత 7 years తర్వాత వాటిని మార్చుదాము అనుకున్నప్పుడు స్లిప్స్ ఉండవు. ఈరోజు మనం ఆ స్లిప్స్ని దాచిపెడతాం, కానీ ఆ తర్వాత ఎక్కడెక్కడో వేస్తుంటాం, స్లిప్స్ ఉండవు అన్నమాట. సో మనం కనీసం కొన్ని ఇయర్స్ తర్వాత మనకి ఏదన్నా అనిపించింది ఇది వీళ్ళది కరెక్ట్గా లేదు అంటే అడగడానికి మన దగ్గర ప్రూఫ్స్ అయితే ఉండాలన్నమాట, మనం ఎక్కడ కేసు వేయాలన్నా ఏం చేయాలన్నా. కాబట్టి ప్రాపర్ బిల్ స్లిప్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అయితే స్టోర్ చేసి అయితే ఉంచుకోండి. అండ్ ప్యూరిటీ అయితే చెక్ చేయించుకోండి. మీరు తీసుకున్న ఏ ఆర్నమెంట్ ఏదైనా కానీ ఆ ప్యూరిటీ అయితే ప్రింట్ ఉండాలి. మీరు తీసుకుంటుంది 22Kనా 24 or 18Kనా అని చెప్పి అయితే ప్యూరిటీ అనేది అక్కడ మెన్షన్ చేసి ఉండాలి. BS మార్కు, ప్యూరిటీ, 6 digit నెంబర్స్ ఉంటాయి. సో అవైతే చూసుకోవాలన్నమాట. అండ్ అప్పుడప్పుడు బీరువా లోకల్లో పెట్టిన గోల్డ్ అండ్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. లాస్ట్ నేను జాయిల్కి వస్తున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే కనుక, నేను సిల్వర్ని అలానే లాకర్లో పెట్టేసి ఉంచడం వల్ల నాకు తెలియకపోవడం వల్ల నా సిల్వర్ అయితే పాడైపోయింది. మీరు చూసుంటారు. సో ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. అందుకని అప్పుడప్పుడు కొంచెం ఓపెన్ చేస్తా వాటిని చెక్ చేస్తూ ఉంచండి. అంటే ఎలా ఉన్నాయో తెలుస్తుంది కదా, అంతే పెట్టేసి ఉంచేసుకోకుండా. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఇంకొకటి ఏంటి అంటే, మీ ప్రతి ఆర్నమెంట్ మీద కూడా ఇది గవర్నమెంట్ వాళ్ళు పాస్ చేసిన రూలు, BS మార్క్ అంటే చూడడానికి కొంచెం ఇట్లా ఉంటుందిలేండి. ఇలా ఒక BS మార్క్ ఉండాలి ఖచ్చితంగా మీ ఆర్నమెంట్ మీద. ప్యూరిటీ మార్క్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక రింగ్ కొన్నారనుకోండి, అవి ఆబ్వియస్గా గోల్డ్ జ్యువెలరీ ఏవైనా కానీ 22 carats ఉంటాయి, 24 ఉండవు. సో 22K916 ఉండాలి, లేదా మీరు 18 carats తీసుకుంటే 18 carat అని ఉండాలి. సో ఈ ప్యూరిటీ మార్క్ ఉండాలి. అండ్ ఒక 6 digit యూనిక్ ఆల్ఫా హాల్ మార్క్ ID కూడా ప్రజెంట్ కన్ఫర్మ్గా ఉండాలి. అంటే ఇట్లా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఆల్ఫా నెంబర్స్ కానీ న్యూమరిక్ కానీ వాటి కాంబినేషన్లో కానీ ఏవైనా ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందన్నమాట. సో మీరు తీసుకున్న జ్యువెలరీ మీద ఇవి ఉన్నాయో లేవో చూసుకోండి. ఇలా ఉండాలి అని చెప్పి ఐ థింక్ 2022 నుంచి గవర్నమెంట్ పాస్ చేసింది. అంతకు ముందు మీరు తీసుకున్న జ్యువెలరీస్కి కంపల్సరీగా ఇవి ఫాలో అయి ఉండకపోవచ్చు, కానీ బట్ ఆ తర్వాత తీసుకున్న వాటికైతే ఇవి ఫాలో అవ్వాలి. కాబట్టి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వీటి వల్ల యూజ్ ఏంటి అంటే కనుక, మన దగ్గర ఇప్పుడు ఈ 6 digit యూనిక్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కనుక ఉంది అంటే మన దగ్గర ఒక యాప్ ఉంటుంది, మన మొబైల్లో యాప్ చేసుకోవచ్చు, BAS కస్టమర్ యాప్ సంథింగ్. అది ఓపెన్ చేసి మీరు ఈ నెంబర్ కనుక టైప్ చేశారు అంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి మీ జ్యువెలరీ గురించి. సో మీరు అలా కూడా ప్యూరిటీ చెక్ చేసుకోవచ్చు. ఏదన్నా ఇన్కేస్ డ్రాబ్యాక్ ఉంది అనుకుంటే కనుక మీరు కన్జ్యూమర్ కోర్టులో కేసు అయితే ఫైల్ చేయొచ్చు అనమాట. సో కన్జ్యూమర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం వల్ల మనం ఏదైనా చీటింగ్ జరిగితే వాళ్ళకి ఫైల్ చేయొచ్చు. సో వాళ్ళు
రెక్టిఫై చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. బట్ అంత దూరం వెళ్ళాలి అనుకోం కాబట్టి ముందే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ అన్నీ తీసుకుని ఏదైనా జరిగింది అంటే కనుక మనం గూగుల్లో సెర్చ్ చేసాము కన్జ్యూమర్ నెంబర్ అని చెప్పి మన ఏరియా రిలేటెడ్ నెంబర్ అయితే వస్తుంది. దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే బిఎస్ యాప్ ఓపెన్ చేసి ఈ యూనిక్ నెంబర్ ఉంటుంది మీ జ్యువెలరీ మీద, అది టైప్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవి మనం వెళ్ళే ముందు కనీస జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం గోల్డ్ ఆర్ సిల్వర్ ప్యూరిటీ టెస్ట్ని మనము హోమ్లోనే అయితే చేయొచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను ఎలా చేయాలని చెప్పి. ఇప్పటివరకు కనుక వీడియో నచ్చింది అంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.